హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాము. ఏంటా ఫ్యాక్ట్ అంటే కనుక ఒబెసిటీ అనమాట. సో ఇక ఒబెసిటీ అనగానే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, లైక్ మా ఫాదర్స్ నుంచి ఉంది, మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ ఒబెస్ లో ఉన్నారు, సో దానివల్ల నేను కూడా ఒబెస్ లో ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. సో ఈ ఒబెస్ లో ఉండడం అనేది ఎంత పెద్ద సమస్య అంటే, సో ఇక్కడ వన్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఒబెసిటీ అనేది ఒక రకమైన అనారోగ్యం అని నేను చెప్పట్లేదు. అనారోగ్యానికి దారి తీసే పరిస్థితి మాత్రం డెఫినెట్ గా ఒబెసిటీ అనమాట. సో ఒబెస్ లో ఉంటే రకరకాలైన బాడీలో జరగాల్సిన ఫంక్షన్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. లైక్ హార్మోన్స్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వవు, అలానే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు, పడుకున్నప్పుడు గురక రావచ్చు, క్వాలిటీ టైంని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఇలా చెప్తూ ఉంటే చాలా రకాలైన సమస్యలకి దారి తీస్తూ ఉంటుంది ఈ ఒబెసిటీ అనేది. సో మరి ఈ ఒబెస్ ని ఓవర్కమ్ చేసుకొని ఐడియల్ కి రావడం వల్ల ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఐడియల్ లో ఉండాలి అంటే కనుక డెఫినెట్ గా ఉండాల్సిందే. ఎందుకు అంటే కనుక ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి, ఐడియల్ ఫ్యాట్ మెయింటైన్ చేయాలి, ఐడియల్ మజిల్ మెయింటైన్ చేయాలి. సో దీనివల్ల ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో మీలో ఎంతమంది మరి ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు? ఒక కోచ్ గైడెన్స్ లో మీ హెల్త్ గోల్స్ ని అచీవ్ చేయాలి అన్నా సరే, ఐడియల్ వెయిట్ ని మెయింటైన్ చేయాలనుకున్నా కాంటాక్ట్ చేయండి. నేను మీ జ్యోతి హింవర్ష్, వెల్నెస్ కోచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.